రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కల్తీ పాలు తాగి ప్రాణాలు పోతున్న పాల ఉత్పత్తుల క్వాలిటీ పట్టదా? ఏది దొరికితే దాన్ని జనాలకు అంటగడతారా? వ్యాపారం అంటే లాభాలేనా? ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదా? భీమవరంలో నాణ్యత లేని 1500 కేజీల వెన్న, 1500 కేజీల నెయ్యిని మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి పాలఘటన తర్వాత రాష్ట్రమంతటా ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మర తనిఖీలు జరుగుతున్నా కొందరు వ్యాపారులు మాత్రం మారడం లేదు. భీమవరంలోని పోలీస్ బొమ్మ సెంటర్లో ఉన్న రాము నెయ్యి దుకాణంలోని క్వాలిటీ లేని సరుకును మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షాపును సీజ్ చేశారు. శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు. అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపు యజమాని రామాంజనేయులపై కేసు నమోదు చేశారు అధికారులు.